కడప జిల్లా ఒంటిమిట్టలోని మాధవరం గ్రామంలో ఒకే కుటుంబ మృతిపై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అవి ఆత్మహత్యలు కాదు, హత్యలేనని తేల్చారు పోలీసులు. భర్త సుబ్బారావు భార్య కూతురికి ఇంట్లో మత్తుమంది ఇచ్చి హత్య చేశాడని, ఆ తర్వాత తాను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. మృతిని ఆత్మహత్యకు అప్పులు, క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలు కూడా కారణమని చెప్పారు డీఎస్పీ షరీఫ్. 2015లో ది సోకాల్ చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరి ద్వారానో కొద్దిగా మేనేజ్ చేసుకొని ఆన్లైన్ లో తన పేరు వచ్చేటట్టు చేసుకున్న తర్వాత ఒక 2 weeks లో మళ్ళీ అది ఇంకొకరి పేరుతో మారిపోయింది. ఈ విధంగా ఆన్లైన్ లో మేనేజ్ చేసుకునే పర్సన్స్ ని అప్పుడు ఎవరో ఏదో జరిగి ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంది అనే విషయం పైన రెవెన్యూ వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఉన్నారు, అప్పుడు కన్సర్న్ విఆర్ఓ ఎవరు, వాళ్ళని వెరిఫై చేస్తున్నారు. ఒకటి. రెండోది, కిసాన్ పిఎం కిసాన్ ఇస్తా ఉన్నారు పడిందని అతను ఒక ఇది చేశారు. దానికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పిఎం కిసాన్ గ్రాంట్ చేస్తారో వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఆర్డీఓ సార్ తెలుసుకున్నాను. 2015లో పిఎం కిసాన్ లేదు, నెంబర్ 1. ఆ తర్వాత ఏ రోజు కూడా ఈ సుబ్బారావు గారి పేరుతో ఏ రోజు కూడా పిఎం కిసాన్ పడలేదు అనేది వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనిపైన అంతా కూడా రెవెన్యూ రికార్డ్స్ దాన్ని ఎవరు అక్కడ ఆన్లైన్ లో చేశారు, ఎక్సెప్ట్ ఆన్లైన్ లో చేయడం తప్ప వేరే డాక్యుమెంట్ ఏది కూడా వాళ్ళ పైన ఇవ్వలేదు గవర్నమెంట్ తరఫున. ఓన్లీ ఆన్లైన్ లో చేసుకున్నారు. అది అప్పుడు ఎవరో మ్యానిపులేట్ చేశారు. ఇది క్లియర్. ఆ తర్వాత అతని యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ వ్యక్తిగత జీవితంలో అతను కొన్ని చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కానీ ఇంకోటి ఉంది అతనికి. అతని యొక్క సన్నిహితుల దగ్గర కూడా మేము సీక్రెట్ గా విచారించాము. క్రికెట్ బెట్టింగ్ చేసి కొన్ని బాగా అప్పులు చేశారు. సో ఈ క్రమంలో ఈ అప్పుల్ని అతను తీర్చుకోలేక దాని తర్వాత ఏదైనా వెళ్ళిపోతే పిల్లలను ఎవరు చూసుకుంటారని వాళ్ళ మీద ప్రేరణ పడుతుందనే ఒక ఉద్దేశంతో తన యొక్క ఒక ప్లాన్ చేసుకొని భార్యా పిల్లల్ని ఫస్ట్ మొదటిగా చంపి తర్వాత అతను వెళ్ళి ట్రైన్ కింద పడడం జరిగింది. ఇప్పటి వరకు మాకున్న ఫ్యాక్ట్స్ రెవెన్యూ వాళ్ళు